గాలి కొదిలేసి 4 సంవత్సరాలు 8 నెలల జగన్మోహన్ రెడ్డి అనే పిచ్చోడు పరిపాలనలో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా దెబ్బతింది. ఈ రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి గెలిచేస్తూ ఆంధ్రప్రదేశ్ను ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కానీ దేశం కానీ మొత్తం బీహార్ను చూపించేది. నాశనం అయిపోయిన బీహార్ని, రౌడీజంతో ఉన్నటువంటి బీహార్ని, అభివృద్ధి లేనటువంటి బీహార్ని, మహిళలకి రక్షణ లేనటువంటి బీహార్ని, ఎస్సీ బీసీ మైనార్టీలకి రక్షణ లేనటువంటి బీహార్ని గతంలో ఉదాహరణ చూపించేవాళ్ళు. ఇప్పుడు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేని పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు లేని పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధి లేని పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థల్ని ఏ విధంగా అడ్డుపెట్టుకొని ఒక పిచ్చోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక పిచ్చోడు రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ దుర్వినియోగం చేస్తున్నాడని పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి రాష్ట్రంలో జరిగిన పరిస్థితుల్ని వివరిస్తున్నారంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఇలాంటి పిచ్చోడుగా మనం ఓట్లేసింది, ఇలాంటి పిచ్చోడినా మనం ఎన్నుకుంది, ఇలాంటి డబ్బు పిచ్చోడు, కక్షల పిచ్చోడు రోజు ఎదుటి వ్యక్తులు కష్టపడుతుంటే, ఎదుటి వ్యక్తులు నాశనం అయిపోతుంటే, ఎదుటి వ్యక్తులు పతనం అయిపోతుంటే వాళ్ళని వేధించి, వాళ్ళని దుర్మార్గంగా హింసించి ఏ వ్యవస్థలైనా దానికోసం మేనేజ్ చేసి ఈరోజు ప్రతిరోజు కూడా ఎవరో ఒకళ్ళ మీద కేసు, ఎవరో ఒకళ్ళు గోడలు దూకి రాత్రిపూట సిఐడి పోలీసులు అరెస్ట్ చేయటాలు, ఎవరో ఒకళ్ళు ఏ రాజకీయ పార్టీని ఒకళ్ళని ఈ పిచ్చోడి చేతిలో రాయి ఎవడి మీద పడుతుందో రాత్రిపూట తెలియదు, దానికి సిఐడిని అడ్డుపెట్టుకొని కొంతమంది టెయింటెడ్ పోలీస్ అధికారులను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ప్రతిరోజు ఎవరింటి మీద సోషల్ మీడియాలో ఒక సామాజికవేత్త మీద పడుద్దా రాయి, ఒక ఎస్సీ డాక్టర్ మీద పడుద్దా, ఒక దళిత మహిళ మీద పడుద్దా, ఒక మైనార్టీ కుటుంబం మీద పడుద్దా, ఒక రాజకీయ పార్టీ మీద పడుద్దా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతిరోజు ఏదో ఒక కేసు, అనేక రకాలుగా. మొన్నటికి మొన్న రాష్ట్రంలో 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పొరపాటు చేయనటువంటి పరిపాలన, ఏ ఒక్క తప్పు చేయనటువంటి పరిపాలన, ఏ అవినీతి కుంభకోణం లేనటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేకమైనటువంటి మాటలు చెప్పాడు. కరప్షన్ ఎంపరర్ అన్నాడు, 5 లక్షల కోట్ల అవినీతి అన్నాడు, అమరావతిలో మాయ అన్నాడు, అమరావతిలో డబ్బులు కొట్టేశారన్నాడు. మరి అధికారంలోకి వచ్చినాక మొదటి రోజే సమావేశం పెట్టి అధికారుల్ని, మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అవినీతిని పట్టుకుంటే మీకు సన్మానం చేస్తాను, మీకు ప్రమోషన్లు ఇస్తాను, మీకు బ్రహ్మాండమైన పోస్టింగ్లు ఇస్తాను అని అన్ని రకాలుగా వాళ్ళని ఉత్సాహపరిచాడు. మరి 4 సంవత్సరాలు 8 నెలలైంది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న ప్రతి ఫైల్ని జగన్మోహన్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ఒక టీమును పెట్టుకొని, ఒక సిట్టును పెట్టుకొని, ఒక అనధికార సిట్టును పెట్టుకొని, మంత్రివర్గ సబ్ కమిటీని పెట్టుకొని అనేక రకాలుగా 5 సంవత్సరాల ఫైల్స్ని కూడా క్షుణ్ణంగా ప్రతి పేపర్ని, ప్రతి ఫైల్ని ఎతికాడు. ఎక్కడా కూడా ఆయనకి ఏ తప్పు చేయని పరిపాలనే దొరికింది. ఇక చివరికి ఆ పిచ్చిదనంతో, ఆ పిచ్చి ముదిరి ఈరోజు
తప్పుడు కేసులు పెట్టడానికన్నా ముందుకెళ్ళండి, తప్పుడు ఆధారాలను సృష్టించండి అని చెప్పి ఈ రాష్ట్రంలో లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇవ్వటం కోసం తెచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దేశంలో అనేక రాష్ట్రాల్లో, గుజరాత్తో సహా 5 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా సిమెన్స్ కంపెనీ పెట్టినటువంటి టెక్నాలజీని, యంత్రాల్ని, ఉపయోగపడే కార్యక్రమాన్ని ఈరోజు దాంట్లో తప్పుడు ఆధారాలు సృష్టించి 52 రోజులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జ్యుడిషియల్ రిమాండ్ పెట్టించారు. రాక్షస ఆనందం. రోజు తాడేపల్లిలో వికటాస్థాస్తాలు. జగన్మోహన్ రెడ్డి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు వికటాస్థాసం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 52 రోజుల్లో 50 పైసలు అవినీతి అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బయటకు తీసిందా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2800 కోట్ల రూపాయల మిషనరీని అంతర్జాతీయ సిమెన్స్ కంపెనీ ప్రపంచం మొత్తం, అమెరికా కానించి, యూరోప్ కానించి, ఆస్ట్రేలియా కానించి, కెనడా కానించి, జర్మనీ కానించి, జపాన్ కానించి విస్తరించున్నటువంటి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ సంస్థ కంపెనీ మన రాష్ట్రంలో 2800 కోట్ల రూపాయల మిషనరీని, టెక్నాలజీని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి విధానపరమైన నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఉచితంగా ఇచ్చారు. ఉచితంగా ఇచ్చి 2 లక్షల చిల్లర యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసి 1,00,000 మంది పైగా ఉద్యోగాలు వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 4 సంవత్సరాలు 8 నెలలు భూతత్వం పెట్టి ఎదిగినా దొరకనటువంటి అవినీతిలో జగన్మోహన్ రెడ్డి తప్పుడు ఆధారాలు సృష్టించి దాంట్లో అవినీతి జరిగిందన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 52 రోజుల్లో నువ్వు ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ని ఛార్జెస్ పీసీ యాక్ట్ పెట్టావు. పెట్టిన వాడివి ఏ ఒక్క ఆధారమైన, ఏ ఒక్క రూపాయి దొరికిందని కానీ కోర్టుకి చూపించగలిగావా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఎక్కడా లేదు, ఒక్క రూపాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి మీద ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ కింద సిబిఐ ఎంక్వైరీ చేస్తే 43,000 కోట్ల ఆస్తులు సీజ్ చేశారు. 11 కేసులు సిబిఐ పెట్టింది, 8 కేసులు ఈడీ పెట్టింది. 1,00,000 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూకి ఆస్తులు సీజ్ చేశారు. అదే ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ కేసు అంటే. 2,800 కోట్లు మన ఆంధ్ర రాష్ట్రంలో 42 సెంటర్ల ద్వారా ఎంతోమంది, లక్షల మంది యువకుడికి ఉద్యోగాలు, ఉపాధి, స్కిల్ని డెవలప్ చేసినటువంటి దీంట్లో ఎక్కడ అవినీతి జరిగిందయా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నా ఈ పిచ్చోడిని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడ అవినీతి జరిగిందో ఈ పిచ్చోడు చెప్పాలి. నీ పిచ్చి ముదిరి నీవు ఇంటికి వెళ్ళిపోతున్నావని, ఇంకా 4 నెలల్లో నీకు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని రాష్ట్రంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సర్వే కానీ, నీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్వే కానీ, నువ్వు చేపించుకున్నటువంటి సర్వేల్లో కానీ జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఏకపక్షంగా అధికారంలో రాకపోతా ఉంది. నీకు సింగిల్ డిజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు అని తెలిసినాక ఈ పిచ్చోడు తన మీద రాబోయే కేసులన్నిటిని ఇప్పుడు ముందర కాళ్ళకి బంధంలాగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు రోజుకోటి పెడతా ఉన్నాడు. మొన్నమో స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టాడు, దానికి ముందేమో అసైన్డ్ ల్యాండ్స్ కేసు అన్నాడు, తర్వాతమో లేని ఇన్నర్ రింగ్ రోడ్ని హైదరాబాద్ నగరానికి ఓఆర్ఆర్ లాగా బ్రహ్మాండంగా ఈ అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా పెడతమే కాకుండా దానికి 27 రోడ్లను కలుపుతూ ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ని సింగపూర్ను ప్రభుత్వం చేత డిజైన్ చేయించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ని, పేపర్ మీదే ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ని ప్రభుత్వం నుంచి రూపాయి బడ్జెట్ నిధుల విడుదల 1 ఎకరం భూమి ప్రభుత్వం కేటాయించలా, పేపర్ మీదే అలైన్మెంట్ ఉన్నటువంటి భూమిని, అలైన్మెంట్తో పేపర్ మీదే ఆమోదం పొందినటువంటి భూమిని ఎక్స్పర్ట్ కమిటీలో
హై లెవెల్ ఐఏఎస్ అధికారులు కమిటీ అప్రూవల్ చేసినటువంటి భూమిని ఇన్నర్ రింగ్ రోడ్ని దాంట్లో 2,000 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద తప్పులు కేసులు పెట్టు. అంటే ఈ పిచ్చోడు చెప్పాలి, ఈ పిచ్చోడు మాట్లాడాలి. నిన్న లోకేష్ గారు చెప్పారు, అంటే ఒక పిచ్చి ముదిరిపోతే అతను పరిపాలనకి పనికిరాడు. మన రాజ్యాంగం చెప్తా ఉంది, ఇది మన చట్టం చెప్తా ఉంది. గవర్నర్ గారు కూడా దృష్టి పెట్టాలి దీని మీద. ఏంటి పిచ్చి? ఏమన్నా ఆధారాలుండి తప్పులు జరిగి అవినీతి జరుగుతుంటే 4 సంవత్సరాలు 8 నెలలు జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఫ్యాక్షన్ నైజానికి 4 సంవత్సరాలు 8 నెలలు ఆగుతాడా? వచ్చిన మొదటి నెలలోనో 2 నెలల్లోనో ఇప్పుడు చేసిన పనిని అప్పుడే ఆ కేసులు పెట్టి అందరినీ ఇబ్బంది పెట్టి ఉండేవాడు. 4 సంవత్సరాలు 8 నెలలు ఎందుకు ఆగుతాడు జగన్మోహన్ రెడ్డి? మేధావులు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి? నీతివంతంగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు. ఎందుకు పెట్టలేకపోయావు? 4 సంవత్సరాల 8 నెలల నుంచి నువ్వు సైకో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు, ఈ పిచ్చోడిని అడుగుతా ఉన్నావు. ఉచితంగా ఇచ్చిన ఇసుక మీద భవన నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఎవరికి ఎంత కావాలంత ఇసుక తీసుకెళ్ళండి, చక్కగా ప్రకృతి ఇచ్చింది, నదులు ఇచ్చినాయి, మనకు అపారమైన సంపద ఉంది, అపారమైన నదులు ఉన్నాయి, వంకలున్నాయి, డొంకలున్నాయి, నదులున్నాయి, ఎవరికి ఎంత కావాలో అంతగాని తీసుకెళ్ళండి అని ₹1 ఛార్జ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు విధానపరమైన నిర్ణయం ఇసుక పాలసీని పెడితే దాంట్లో 1000 కోట్ల అవినీతి అంట. ఎక్కడున్నాయా ఈ 1000 కోట్లు? ఎవరికి ఇచ్చారా 1000 కోట్లు? ఈ 1000 కోట్లు ఎక్కడున్నాయి? పిచ్చో జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి ఎక్కడ జరిగింది? పిచ్చోడు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. లేని ఇన్నర్ రింగ్ రోడ్లో అవినీతి ఎక్కడ జరిగింది? ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం. అమరావతిని నువ్వు వచ్చి నాశనం చేశావు, ఎక్కడ అమరావతిలో అవినీతి జరిగింది? ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నాం. పిచ్చి ముదిరి ఇంకొక 3 నెలల్లో ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఏదో విధంగా ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలై అశేష ప్రజానీకం ఊర్లు కదిలొచ్చి మొత్తం రోడ్ల మీద పడుకొని మహిళలు, చిన్నలు, పెద్దలు పడుకొని ఆయన చూసి ఆయనకి మేము సంఘీభావంగా అండగా ఉన్నామని చెప్తే దాని మీద కూడా కోర్టులో మళ్ళీ నిన్న కేసు. ఏంటి పిచ్చోడు పరిపాలన? కాబట్టి ప్రజలు ఆలోచించాలి. దేశంలోనే బ్రహ్మాండమైనటువంటి లిక్కర్ పాలసీని ఆ రోజు 2014, 2019 ఇండియన్ మేడ్ లిక్కర్ ఐఎంఎల్ కానీ, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ఐఎంఎఫ్ఎల్ కానీ, భారతదేశంలో ఏ బ్రాండ్లు అయితే ఉన్నాయో మల్టీనేషనల్ బ్రాండ్స్ కానీ, ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ డిస్టిలరీస్ కానీ వాటి మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మి, ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాల్లో ఏ మద్యం దొరుకుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే మద్యం దొరకాలి, మళ్ళీ ధర కూడా అందుబాటులో ఉండాలని చెప్పి తెలుగుదేశం ఆ రోజు ఆలోచిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక మొత్తం జే బ్రాండ్స్ మయించేసి నాసిరకం మందులు అమ్ముతూ, నాసిరకం మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ అన్ని డిస్టిలరీసు జగన్మోహన్ రెడ్డి అనుచరులే. గత 4 సంవత్సరాలు 8 నెలలుగా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల మద్యంలో అమ్మకాల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్, అదాన్ డిస్టిలరీస్, విజయసాయి రెడ్డిది, దాంట్లో 2,000 కోట్ల మద్యాన్ని ఆ ఒక్క డిస్టిలరీస్లో కొన్నారు. మిథున్ రెడ్డి ఎస్పీఐ డిస్టిలరీస్ని మిథున్ రెడ్డి టేక్ ఓవర్ చేసి రీజు తీసుకొని దాంట్లో 1,000 కోట్లు మద్యాన్ని దాంట్లో కొన్నారు. తెలుగుదేశం హయాంలో ఇండియన్ మేడ్ లిక్కర్ అని రెక్టిఫైడ్ స్పిరిట్తో చాలా జాగ్రత్తగా ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ఆ రోజు మొత్తం జే బ్రాండ్ స్పిరిట్తో మొత్తం ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఇవాళ అన్నీ చెప్తా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అమ్మే మద్యం
ప్రాణాలకి విపరీతమైనటువంటి హాని. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి డబ్బు పిచ్చ వల్ల, జే బ్రాండ్స్ అమ్మటం వల్ల లక్షల మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో. చెప్పు జగన్మోహన్ రెడ్డి, గతంలో ఉన్నటువంటి మద్యం పాలసీ మీద ఏం తప్పు జరిగింది? అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాం. 100 డిస్టిలరీస్ ఉంటాయి, 16 మంది టోటల్గా పెద్దిరెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, అలాగే జైపాల్ రెడ్డి కానీ, అట్లాగే మిథున్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, మొత్తం నీ పక్కనున్న రెడ్డిలందరూ కూడా ఈ జే బ్రాండ్స్ లిక్కర్లందరినీ, డిస్టిలరీస్ అన్నిని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇష్టారీతన కల్తీ మద్యం, జే బ్రాండు, నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే నువ్వు నీతివంతమైతే సిబిఐ ఎంక్వైరీ కోరు, సిబిఐ ఎంక్వైరీ అడుగు. సిబిఐ ఎంక్వైరీకి నీ లిక్కర్ పాలసీలో అవకతవకలు, అవినీతి, అక్రమాలు లేకపోతే, నువ్వు నీతివంతుడు అయితే సిబిఐ ఎంక్వైరీ అడుగు. తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుకనిచ్చి భవన నిర్మాణ రంగం 40 లక్షల కార్మికులు కానీ, ఈ రాష్ట్రానికి వ్యవసాయం తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి ప్రజలు ఆధారపడి జీవిస్తున్నటువంటి ఇసుక పాలసీలో ఉచితంగా ఇసుకిస్తే నువ్వు ఇవాళ జేపీ బ్రాండ్లు, జేపీ వెంచర్స్ అని నీ తమ్ముడు అనిల్ రెడ్డికి ఎన్ఎండిసి రూల్స్ను మార్చి, టెండర్ రూల్స్ను మార్చి, ఎవడో టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా అక్రమంగా నువ్వు ఇవాళ నీకు నీ తమ్ముడికి ప్రీ బిడ్ ఇచ్చి, అంతకుముందు శేఖర్ రెడ్డికి, జేపీ వెంచర్స్కి మొత్తం దోచేలా ఇసుకని 40,000 కోట్లు నీ అవినీతిని సాక్ష్యాధారాలతో ఏ ఊళ్ళో, ఏ నది పక్కన, ఏ వెంచర్లో, ఏ రీచ్లో ఎంత కొట్టేసావో మేము క్వాంటిటీతో సహా బయట పెట్టాం. కోరు, సిబిఐ ఎంక్వైరీ కోరు, సిబిఐ ఎంక్వైరీ అడుగు. నీ ఇసుక పాలసీ మీద, నీ లిక్కర్ పాలసీ మీద సిబిఐ ఎంక్వైరీ అడుగు. నువ్వు కొట్టేసిన ల్యాండ్స్, మైన్స్, కరెంటు, వీటి మీద సిబిఐ ఎంక్వైరీ. నువ్వు చేసిన ప్రతి అవినీతి మీద మేము సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నాం. నీవు కాదంటే సిబిఐ ఎంక్వైరీ వేయమని ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్లో రాష్ట్రంలో యువత ఉద్యోగాలు ఇవ్వటం తప్ప పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. నువ్వు ఈ అమరావతి నగరానికి విశ్వనగరంగా ప్లాన్ చేసి ఇన్నర్ రింగ్ రోడ్లు పెడతాం తప్ప పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఫైబర్ నెట్ ప్రోగ్రాంలో 140 రూపాయలకే మారుమూల ఉన్న గ్రామానికి 5,000 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని 200 కోట్లుగా 300 కోట్లుగా అవజేసి ప్రజలకు ఇంటర్నెట్ని ఇచ్చినటువంటి పాలసీ తప్ప ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అమరావతి భూముల్లో ఎక్కడ అవినీతి జరిగిందో ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చూపించాలి. ఇసుక పాలసీలో, ఉచితంగా ఇచ్చిన ఇసుక పాలసీలో 1000 కోట్లు ఎక్కడ అవినీతి జరిగిందో ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో బెస్ట్ లిక్కర్ పాలసీని తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడ అవినీతి జరిగిందో ఈ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే తెలుగుదేశం హయాంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా విధానపరమైన నిర్ణయాలు ఎక్కడైనా తీసుకున్నావా? అసెంబ్లీ నిర్ణయాలు లేకుండా, అసెంబ్లీ ఆమోదం లేకుండా ఈ పిచ్చోడులాగా ఎప్పుడూ తెలుగుదేశం పరిపాలన చేయలా. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒక అనుభవజ్ఞుడు, ఒక అపారమైనటువంటి అనుభవం, చట్టం మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఏ నిర్ణయాన్ని ఏం చేయాలి, ఏ విధంగా న్యాయబద్ధంగా అవినీతి లేకుండా తను అవినీతి చేయటమే కాదు, ఇంకొకళ్ళు అవినీతి చేయటానికి ఎక్కడ అవకాశం లేకుండా ఉండటానికి విధానపరమైన నిర్ణయాలు పక్కాగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తాడేపల్లిలోని పిచ్చోడు ఇష్టారీతన పిచ్చి కేసులు పెడుతూ సైకో ఆనందం పొందుతూ రోజుకో కేసు ఇంకా మాట్లాడుతున్నాడు. నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి ఇంకా 10 కేసులు పెడతా ఉంటా. బొచ్చు బీకుతావా నువ్వు అని అడుగుతా ఉన్నా. న్యాయ పోరాటం చేస్తాం, విడిచిపెట్టే ప్రసక్తి లేదు.
నీ తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తి లేదు, నీ అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదు. ప్రజల కోసం, రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ ప్రతి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి కింద వరకు ప్రతి కార్యకర్త కూడా రాష్ట్రం కోసం, ప్రజల కోసం పనిచేస్తారు తప్పితే నీ పిచ్చి కేసులకి, నీ పిచ్చి చేష్టలకి, నీ అక్రమ అరెస్టులకి భయపడే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ పిచ్చోడికి పిచ్చి ముదిరింది కాబట్టి గవర్నర్ గారు కూడా జోక్యం చేసుకొని కేంద్రానికి ఇతని మానసిక స్థితి మీద, ఈ పిచ్చోడు నిర్ణయాల మీద నివేదిక ఇవ్వమని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.